నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో మనం చాంటింగ్ను మొదలు పెడదామండి. ఓం నమః శివాయ. ఈ మంత్రాన్ని మనము కొన్నిసార్లు జపిద్దామండి. నాతో పాటు మీరు చేయండి. ముందుగా జపించడానికి ఏదో ఒకటి అండర్గా పెట్టుకోవాలండి. నేను మ్యాట్ మీద కూర్చున్నాను. మీ ఎనర్జీ కింద వైపున వెళ్ళకుండా ఉండటానికి ఏదో ఒకటి కింద వేసుకోండి. అలాగే లెగ్స్ని క్రాస్ చేస్తూ హ్యాండ్స్ని పామ్స్ని ఓపెన్ చేయండి. వెన్నుముక్కని ఇలా కాకుండా స్ట్రైట్గా ఉంచండి. ఒకసారి డీప్గా శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ రకంగా మనం జపిస్తామండి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను ఒకసారి శ్వాసని తీసుకొని శ్వాసని వదిలేటప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఇలా చాంట్ చేస్తున్నాను. ఎంతైతే అంత లౌడర్గా చాంట్ చేయడానికి ట్రై చేయండి. ఈ వైబ్రేషన్స్ మన లోపల అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మనం కొన్నిసార్లు ఇలా జపిద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ. మెల్లగా రిలాక్స్ అవుతూ అలా కొన్ని క్షణాలు ఇదే పొజిషన్లో కూర్చోటానికి ట్రై చేయండి. మెల్లగా రెండు చేతులను జోడిస్తూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా మీ కళ్ళని తెరవండి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసనాలో ఒక వేరియేషన్ని చూపిస్తాను. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ప్రసరిత పాదోత్థానాసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా రెండు కాళ్ళని జోడించి తాడాసనాలో నిల్చోండి. తర్వాత కుడి కాళ్ళని కుడి వైపున, ఎడమ కాళ్ళని ఎడమ వైపున తీసుకెళ్ళండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత కాలు వేలు చూడండి ముందు వైపునే ఫేస్ చేసేలాగా ఉంచండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని
పైకి రేస్ చేస్తూ శ్వాసని వదులుతూ చూడండి, ముందు వైపున చూస్తూ. అలాగే మీ తల భాగం, చేతులు రెండు ఒకటే లైన్లో రావాలండి. చూడండి, ముందుగా చేతులు, తల ఇలా, లేదా అది ఇలా ఇలా కాకుండా రెండు ఒకటే లైన్లో వచ్చేటట్టు చూసుకోండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ మీ పై భాగాన్ని కుడి వైపున తీసుకెళ్ళండి. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ ఎడమ వైపున తీసుకెళ్ళండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. ప్రసరిత పాదోత్థానాసన చేయటం వల్ల కాళ్ళల్లో మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. బ్యాక్ మీద కూడా మనకి ప్రెషర్ పడుతుందండి, కాబట్టి బ్యాక్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. అలాగే పై భాగాన్ని ముందుకి రేస్ చేసి సైడ్కి తీసుకెళ్ళేటప్పుడు ఈ భాగంలో సైడ్ స్ట్రెచెస్ మనకి చాలా ఉంటాయి. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. అలాగే మీకు డైనమిక్ మూమెంట్లో చేయడం కుదరకపోయినా రెండు చేతుల్ని కింద ప్లేస్ చేయండి. మనకి హెయిర్ అన్నది చాలా బాగా గ్రోత్ ఉంటుంది, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అంతా పై భాగానికి వెళ్తుంది. కాబట్టి హెయిర్ గ్రోత్ అన్నది బాగుంటుంది, స్కిన్ కూడా గ్లో అవుతుంది. కాబట్టి ఈ ఆసనాతో పాటు ఈ వేరియేషన్ని మనం కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతుల్ని కింద ప్లేస్ చేసి కావాలంటే కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇదండి ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను. అలాగే ఈ ఆసన చేసేటప్పుడు చాలా మంచి స్ట్రెచ్ని కూడా ఫీల్ అయ్యాము. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మార్ఝరి బిథిలాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానని. ముందుగా ఈ ఆసన చేయడానికి వజ్రాసనాలో కూర్చోవాలి. కాబట్టి నేను ఈ పొజిషన్కి వచ్చేసాను చూడండి. తర్వాత హ్యాండ్ పొజిషన్ని చూడండి. ముందుగా రెండు చేతుల్ని కింద ప్లేస్ చేయండి. ఆ తర్వాత 1 palm డిస్టెన్స్ని తీసుకోండి. అలాగే కాళ్ళల్లో కొంచెం గ్యాప్ని క్రియేట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మీ వెన్నుముక్కని కిందికి, అలాగే తలని పైన చూడటానికి ట్రై చేయండి. శ్వాసని వదిలేటప్పుడు మీ వెన్నుముక్కని పైకి, అలాగే చిన్ని చెస్ట్ దగ్గరికి తేయటానికి ట్రై చేయండి. మెల్లగా న్యూట్రల్ పొజిషన్కి వచ్చేసి వజ్రాసనాలో రెస్ట్ చేయండి.
ఇదండి మార్జరీ బెథిలాసన. ఈ ఆసన వల్ల ముఖ్యంగా మన స్పైన్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటే స్పైన్ని కిందికి పుష్ చేసి మళ్ళీ స్పైన్ని పైకి లిఫ్ట్ చేస్తున్నామని, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. స్పైన్ని ఫ్లెక్సిబుల్ చేయాలన్నా, స్ట్రెంగ్తెన్ చేయాలన్నా ఈ ఆసన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే హ్యాండ్స్ మీద వెయిట్ పెడుతున్నాం కాబట్టి హ్యాండ్స్ వీక్ ఉన్న వాళ్ళకి హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, నీ క్యాప్ని వేసుకోండి, లేదా మనకి ఆ పొజిషన్లో కాకపోయినా కూర్చొని కూడా మనం ఈ స్ట్రెచ్ని చేయొచ్చు, నిల్చొని కూడా చేయొచ్చండి. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనకు తెలియకుండానే సీజన్లో చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి అని అనుకుంటాము, కానీ మాసాలు వచ్చాయి ఎందుకంటే మన నేచర్లోనే చాలా చేంజెస్ అవుతాయండి. మన శరీరంలో కూడా చాలా చేంజెస్ అవుతాయి కాబట్టి ఈ మాసాల్లో దీక్ష చేయాలి, ఈ మాసాల్లో ఇలాంటి అంటే ఈ రోజుల్లో ఇలా ఉండాలి అని డిజైన్ చేశారు మన పెద్దవాళ్ళు. ఈ కొన్ని రోజులు మనం ఇలా ఉన్న తర్వాత అదే లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తామండి. అది మెంటల్లీ మనకి అలవాటు అయిపోతుంది అనమాట. కాబట్టే ఈ మాసాలు, ఈ పూజలు చేస్తాము. ఈ టైంలో చేసే యోగా సాధన కూడా అండి చాలా తొందరగా బెనిఫిట్స్ ఇస్తాయి. ఎందుకంటే మన నేచర్ కూడా ఆ జోన్లో ఉంటుంది. మార్పులు చేర్పులు అవుతూ స్పిరిచువల్లీ ఇన్వాల్వ్ అవ్వాలన్నా కూడా ఈ మాసాల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి యోగా సాధనని తప్పకుండా చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు కపోతాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను, చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా నేను అధోముఖాలోకి వస్తున్నానండి. చూడండి, 2 చేతుల్ని కింద ప్లేస్ చేస్తూ నేను సీటుని పైకెత్తుతూ ఈ ఆసనాలోకి వచ్చాను. వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ఎంత అయితే అంత పైకెత్తండి. శ్వాసని వదులుతూ మీ కుడి మోకాలని 2 చేతుల మధ్యలోకి తేయటానికి ట్రై చేయండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, నా కుడి కాళ్ళు నేను ముందు పెట్టాను కాబట్టి నేను ఆపోజిట్ చేతిని కాళ్ళపైన ప్లేస్ చేశాను. మీకు ఈ హ్యాండ్ కంప్లీట్గా లెగ్ అందకపోయినా లోవర్ బ్యాక్ పైన పెడుతూ పైన వైపున చూస్తూ హోల్డ్ చేయండి. మెల్లగా ముందుగా హ్యాండ్ని రిలీజ్ చేస్తూ మనము ఎడమ కాళ్ళతో కూడా చేస్తాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా వజ్రాసనాలోకి వచ్చేసి లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి కపోతాసనాలో మనం ట్విస్ట్ అవుతూ ఆసనాన్ని చేసాము. ఇక్కడ ఆపోజిట్ హ్యాండ్ పెట్టి ట్విస్ట్ అవ్వటం వల్ల మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది వెన్నుముక్కకి. ఈ కపోతాసన చేయటం వల్ల హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుందండి. ఈ హిప్ ఓపెనింగ్ ఆసన వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తెలియకుండానే ఎమోషన్స్ని బయటికి ప్లేస్ చేస్తామని. ఎక్కడెక్కడో మనం ఏదో అనుకుంటాము మైండ్లో రన్ అవుతుంది అని, కాదండి, బాడీ పార్ట్స్లో కూడా మన ఎమోషన్స్ అన్నవి, స్ట్రెస్ అన్నవి అక్యుములేట్ అవుతాయి. అవి తీయటానికే ఫిజికల్ యాక్టివిటీ అయితే మనం చేస్తాము. మూమెంట్స్ చేయటం వల్ల ఆ బాడీ పార్ట్ అన్నది కదలిక అయి ఆ ఎమోషన్స్ని, స్ట్రెస్ని బయటికి తీస్తాము. కాబట్టి మనము ఫిజికల్ యాక్టివిటీని మీరు ఇలా చూసినట్టయితే మీకు తెలియకుండా సాధనాన్ని ఎక్కువగా చేయాలని అనిపిస్తుంది. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మండుకాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఈ మండుకాసన చేయటానికి లెగ్స్ని స్ట్రెచ్ చేయండి.
చేసిన తర్వాత లెగ్స్ని ఒకటి తర్వాత ఇంకో దాన్ని ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలోకి వచ్చేయండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, 2 మోకాలని సైడ్కి ఓపెన్ చేయండి. ఈ ఓపెన్ చేయటం కూడా కష్టంగా ఉందనుకోండి, మోకాల నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి, లేదా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ మోకాల లెంత్లోనే లెగ్స్ని కూడా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీ యాంకిల్స్ చూడండి బయట వైపున ప్లేస్ చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మెల్లగా మీ మోచేతులని కింద డ్రాప్ చేయండి. అలాగే ముందు వైపున చూడండి. దీన్ని ఇంగ్లీష్లో ఫ్రాగ్ పోజ్ అంటారండి. ఇలా మనం కొన్ని క్షణాలు ఈ పొజిషన్లో ఉంటూ ఎక్కడ మనకి స్ట్రెచ్ అవుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లగా మోచేతుల నుంచి చేతుల పైకి వచ్చేసి మెల్లమెల్లగా కాళ్ళని ముందుగా రిలాక్స్ చేస్తూ సీట్ని వెనక్కి తీసుకెళ్ళండి. ఆసనాలోకి ఎలా వెళ్ళాలో అలాగే ఎలా బయటికి రావాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మనము ఎలా రావాలో కూడా చూపించాను, కాబట్టి అలానే రావటానికి ట్రై చేయండి. ఈ మండుకాసన చేయటం వల్ల కూడా మనకి హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. హిప్ ఓపెనింగ్ ఆసనాస్లో మండుకాసన చాలా ముఖ్యమైన ఆసన అండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి కలిగే లాభాలు చాలా ఉంటాయి. కాబట్టి మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. అలాగే ముందు వైపున చూడండి. మెల్లమెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి మండుకాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను, కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా హిప్ ఓపెనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, కార్తీక మాసం కాబట్టి మనం ఎక్కువగా చలికాలం వచ్చేసింది, ఈ పులుపుని అవాయిడ్ చేస్తూ, అంటే చింతపండుని అవాయిడ్ చేస్తూ మనకి దొరికే ఉసిరికాయలని ఎక్కువగా వాడటానికి ట్రై చేయండి. దానివల్ల మనకి హెల్త్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుందండి. మనకి ఉసిరికాయ వల్ల కలిగే లాభాలు చాలా అని మనందరికీ తెలుసు, కాబట్టి దాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవటానికి ట్రై చేయండి. అలాగే మనము కార్తీక మాసంలో దీపం వెలిగిస్తాం కదండి, ఆ నూనె కూడా నువ్వుల నూనె వాడటానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.